ఇదా అమెరికా అంటే రచన చెరుకూరి రమాదేవి. అబ్బా! అంత అప్సెట్ అవ్వకమ్మా. ఇంతలో అంతగా ఏం జరిగిందని? ఏదో చిన్నతనం, వచ్చిరాని భాష. అసలు తనేం మాట్లాడుతోందో తనకే అర్థం కావట్లేదు అంది లలిత అతి తేలిగ్గా, ఎర్రపడిపోయిన తల్లి ముఖం వంక చూస్తూ. నీ కూతురికి నువ్వు చెప్పాల్సింది పోయి నన్ను అప్సెట్ అవ్వద్దు అంటావేంటి? ఇంకొంచెం కోపగించుకుంది కమల. నువ్వు చెప్పావు కదా, నేను ఇంక చెప్పాల్సేముంది? నోటితోనే కాదు, చేతితో కూడా చెప్పావు. దానికి జీవితాంతం గుర్తుంటుంది అన్నది లలిత, కందిపోయిన కూతురు బొగ్గని తలుచుకుంటూ. కూతురి ముఖం చూస్తూ, నేను దాని చెంప మీద ఇట్టే అంటే నీకు తప్పైపోయింది, కానీ నీ కూతురు మాటలు తప్పుగా వినిపించలేదు. అమ్మా, నా చిన్నప్పుడు నువ్వు మా అమ్మ పోట్లాడుకున్నది మర్చిపోయావా అంది లలిత తన చిన్నతనం గుర్తు తెచ్చుకుంటూ. మీ మా అమ్మ మాటలకే, పిల్లలు ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడు కోప్పడాలి, అంతేగాని ఎప్పుడో సావధానంగా మనకు తీరిక దొరికినప్పుడు కాదు అంది కమల తన పనిని సమర్థించుకుంటూ. లలితకి తల్లితో వాదన పెంచాలనిపించలేదు. అందుకనే అక్కడి వెళ్ళిపోయి తన రొటీన్లో పడిపోయింది. కానీ మనసులో పాత స్మృతులు పరిగెడుతూనే ఉన్నాయి. దాదాపు తాను కూడా ఉష వయస్సులోనే మామను ఒక చెడ్డ మాట అంది. ఆ మాట ఆ రోజే తన స్కూల్ నుంచి నడిచి వస్తుంటే నీలకొల్లాయి దగ్గర ఇద్దరు ఆడవాళ్ళు అనుకుంటున్న మాట. అమ్మ చెంప దెబ్బ కొట్టే వరకు ఆ మాటలు చెడ్డ మాటలను కూడా తనకి తెలియలేదు. ఎర్రపడ్డ బుగ్గల మీద పొటపొట నీళ్లు కారిపోయాయి. మా అమ్మకు చాలా కోపం వచ్చింది. ఏం పనే కమల, అంతలా కొట్టావు? ఎదిగిన ఆడపిల్లల్ని ఇలాగైనా దండించేది? కోప్పడాలి, నచ్చ చెప్పాలి, అంతేకాని అంత చెంపదెబ్బ కొడతావా? కయ్యమంది మా అమ్మ. మా అమ్మ తన పక్కన మాట్లాడగానే తన కన్నీళ్లు కావేర్లా ప్రవహించాయి. నా తల్లే, నా బుజ్జే, ఎంత దెబ్బ కొట్టిందే మీ అమ్మ, దానికి నచ్చపోతే ముందు వెనక చూడదు అంటూ మా అమ్మ గొంకుంటూనే ఉంది. మా అమ్మ మాటలు విన్న కొద్దీ తన చెంపదెబ్బ నొప్పి తిన్నప్పటికంటే ఎక్కువగా అవసాగింది. అమ్మ మా అమ్మ కాసేపు పోట్లాడుకున్నారు. ఏవేవో ముందు వెనక లేకుండా ఇప్పటికీ ఎప్పటివో కలిపేసి వాదులాడుకుంటుంటే తనకు అర్థం కాలేదు. కానీ తనకు గుర్తు వచ్చినప్పుడల్లా తనకు ఆశ్చర్యంగానే ఉండేది. అమ్మకి కొన్ని చాలా గట్టి నమ్మకాలు ఉన్నాయి. మనిషి విలువంతా మాటలలోనే ఉంటుంది అంటూ ఉండేది. నువ్వెంత తెలివైన దానివో, ఎన్ని మార్కులు తెచ్చుకుంటున్నావో ఎవ్వరికీ తెలియదు. కానీ నువ్వెంత తెలివి తక్కువదానివో నీ మాటల ధోరణి చెప్తుంది. నీ మాట నీకెంత గౌరవం తెస్తుందో నీ మాట నిన్ను అంతకు దిగజారుస్తుంది అనేది. ఆ సాయంత్రం ఉష స్కూల్ నుంచి వచ్చేటప్పటికి వాతావరణం మామూలు అయిపోయింది. పాపం పొగలంతా వెదవ బ్రెడ్ ముక్కలు తిని ఉండిపోతుంది పిల్ల. పాపం అంటూ ముందో పాపం చివరో పాపం కలుపుతూ మనవరాలు వచ్చేటప్పటికి వేడివేడిగా వడలు వేసి రెడీగా ఉంచింది కమల. స్కూల్లో జరిగిన కబుర్లన్నీ అడుగుతూ మరీ తినిపించింది. అమ్మయ్యా నిట్టూర్చింది లలిత. సాయంత్రం రోజు కంటే ఆలస్యంగా వచ్చాడు రఘు. సరాసరి ఫ్యామిలీ రూమ్లోకి వెళ్ళాడు. అమ్మమ్మ మనవరాళ్ళు ఇద్దరు ఒకే లేజీ బాయ్ కుర్చీలో కూర్చుని టీవీ షోని శ్రద్ధగా చూస్తున్నారు. ఉష చేతిలో ఒక బౌల్, అందులో కారపూస ఉన్నాయి. టీవీ మించి కళ్ళు తిప్పకుండానే బౌల్లోకి వెళ్ళిన చెయ్యి సరాసరి దోవ తప్పకుండా నోటి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఉషా పిలిచాడు రఘు. ఉలిక్కిపడి ఎస్ డాడ్ అంది. ఓసారి ఇట్రా అన్నాడు. ఉష లేచి వెళ్లే లోపల డోర్ బెల్ డింగ్ డాంగ్ అయింది. సరే తర్వాత మాట్లాడతాను, టీవీ చూసుకో అంటూ ముందు గదిలోకి వెళ్ళిపోయి తలుపు తీశాడు. చేతిలో ఉన్న విజిటింగ్ కార్డు ఇచ్చి తన క్రెడెన్షియల్స్ చూపి లోపలికి అడుగుపెట్టింది మిస్ లోరా విల్సన్. ఐఎమ్ ఫ్రమ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్. మీ ఫ్యామిలీని మీ అమ్మాయి స్కూలు రిఫర్ చేసింది అంది. ఎస్ అన్నాడు చేతిలో ఉన్న విజిటింగ్ కార్డ్ వంక చూస్తూ పరిస్థితి ఏమిటో అర్థం కాక. మే ఐ కమ్ ఇన్? ప్లీజ్ కమ్ ఇన్ అంటూ ఆఫీస్ రూమ్లోకి దారి తీశాడు. థ్యాంక్ యూ అంటూ రఘు వెనక్కి నడిచింది. మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు నా విజిట్కి, కానీ ఇది రొటీన్గా మేము చేయవలసిన బాధ్యత మాకుంది. ప్రత్యేకంగా ఏదైనా అబ్యూస్ గురించి తెలియగానే మేము 24 అవర్స్లో ఎంక్వైరీ చేయాలి అంది లోరా. వాట్ అన్నాడు లోరా
పూర్తిగా చెప్పేలోగానే అర్థం కాక. లోరా మళ్ళీ మొదలుపెట్టింది. ఇవాళ మీ అమ్మాయి చదువుకునే స్కూల్ నుంచి మాకు ఫోన్ వచ్చింది, మీ ఇంట్లో పాసిబుల్ చైల్డ్ అబ్యూస్ జరుగుతోందని. మా ఇంట్లోనా? చైల్డ్ అబ్యూసా? యూ మస్ట్ బి మిస్టేకెన్ విత్ సమ్వన్ ఎల్స్ అన్నాడు రఘు ఆశ్చర్యపోయి తేరుకుని. నో 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 నో, దెర్స్ నో మిస్టేక్. యూ హ్యావ్ ఎ డాటర్ నేమ్డ్ ఉషా. ఎస్ అని తల ఊపాడు రఘు. రోజ్మెర్రీ ఎలిమెంటరీ స్కూల్లో 3rd గ్రేడ్ చదువుతోంది కదా? మళ్ళీ తల ఊపాడు అయోమయంగా. ఉషాని మీ ఇంట్లో ఫేస్ మీద స్లాప్ చేసినట్లు మాకు రిపోర్ట్ వచ్చింది అంది లోరా. నమ్మలేనట్లు చూశాడు రఘు. మీరు చాలా పొరపడుతున్నారు. మా ఇంట్లో అసలు పిల్లల్ని కొట్టడం అనేదే జరగదు. ఆస్ ఇస్ అ వెరీ లవింగ్ ఫ్యామిలీ. వి ఆల్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్. వి బోత్ ఆర్ ప్రొఫెషనల్స్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అన్నాడు. మీకేమైనా అభ్యంతరం లేకపోతే నేను ఉషతో డైరెక్ట్గా మాట్లాడతాను అంది లోరా. నో, అబ్సల్యూట్లీ నో అన్నాడు. వెంటనే ఉషా అంటూ గట్టిగా పిలిచాడు. లోరా సునిశితంగా రఘు వంక చూసింది. మొహంలో ఎటువంటి జంకు లేకుండా కాన్ఫిడెన్స్తో పిలుస్తున్నాడు రఘు. ఆమెకు వృత్తిపరంగా ఉన్న అనుభవం చాలా విషయాలు అడగకుండానే తెలుపుతాయి. రఘు మొహంలో ఎక్కడా భయం కానీ గిల్ట్ కానీ లేదు. ఉష లోపల నుండి ఎగురుకుంటూ వచ్చింది. వాట్ ఈస్ ఇట్ డాడ్ అడిగింది తొందరపడుతూ. ఏదో ఇంట్రెస్టింగ్ టీవీ షో కాబోలు. దిస్ ఇస్ మిస్ విల్సన్. ఇంతకు ముందే ఎప్పుడైనా చూసావా అడిగాడు రఘు. నోప్ అంది ఉష. నీతో మిస్ విల్సన్ మాట్లాడతారట, కాసేపు కూర్చో అన్నాడు రఘు. ఉషతో పాటు లలిత కూడా వచ్చి కూర్చుంది. లోరా మొదలుపెట్టింది. ఆవిడ అడిగే ప్రశ్నలు వింటుంటే ఉషకి చిరాగ్గా ఉంది. నీ పేరేంటి, ఏ గ్రేడ్ చదువుతున్నావు, ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం, ఎంతమంది సిబ్లింగ్స్, ఇంటికి రాగానే ఏం చేస్తావు, ఇలా ఉన్నాయి లోరా ప్రశ్నలు. ఇంటికి రాగానే పాలు తాగుతాను, మా ఇంటి పక్కన ఉండే ఫ్రెండ్తో కాసేపు ఆడుకుంటాను, డాడ్ ఇంటికి రాగానే అంతా డిన్నర్ చేస్తాం, తర్వాత హోంవర్క్ చేస్తాను, తర్వాత పూర్తిగా అయిపోతే గేమ్స్ ఆడుకుంటాం. ఏం గేమ్స్ ఆడుకుంటారు? వర్డ్ గేమ్, నెంబర్ గేమ్, చెస్. ఏ గేమ్కి మూడుంటే ఆ గేమ్ ఆడతాం అంది. ఆ తర్వాత అడిగింది లోరా. వాట్ ఎల్స్? పడుకోవడానికి పెడతాం. నేను మమ్మీ బుక్స్ చదువుతాం. నేనొక పేజు, మమ్మ ఒక పేజు. గట్టిగా అంది. అయిందా? చాలా అన్నట్లు చూసింది ఉష. నువ్వేదైనా అల్లరి పని చేసావనుకో, అంటే మీ అమ్మా నాన్నలకి ఇష్టం లేని పని, అప్పుడు నీ పేరెంట్స్ ఏం చేస్తారు అడిగింది లోరా ఉషకి ఒక లాలీపాప్ ఇస్తూ. ఉష వెంటనే లాలీపాప్ మీద ఉన్న కాగితం ఊడితీసింది. లాలీపాప్ని నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ, ఐ లూజ్ మై ప్రివిలేజ్ టు ప్లే మై ఎలక్ట్రానిక్ గేమ్స్ ఫర్ 2 whole days అంది. అది ఎంతో దిగులుగా. లోరా చిరునవ్వుతో, యూ కెన్ గో అండ్ వాచ్ యువర్ టీవీ షో, థ్యాంక్స్ అంటూ మళ్ళీ గెంతుతూ లోపలికి వెళ్ళింది ఉష లాలీపాప్ చప్పరిస్తూ. వెల్ అంది లలిత అంతా విన్నాక. మన ఇంట్లో చైల్డ్ అబ్యూస్ అని అనుమానం వచ్చింట అన్నాడు రఘు ఆశ్చర్యంగా, కానీ ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మీ రూల్స్కి అడ్డు లేకపోతే అసలు ఇదంతా ఎలా మొదలైందో తెలుసుకోవాలనుంది. రేపు ఎలాగూ స్కూల్లోకి వెళ్ళి ప్రిన్సిపాల్తో మాట్లాడతానంది లలిత. క్షణం పాటు సందేశించింది లోరా. ఆ కుటుంబాన్ని చూశాక చెప్పాలనే అనిపించింది. ఇవాళ ప్లేగ్రౌండ్లో ఉష తన ఫ్రెండ్తో తన చెంప మీద మామ్ చాలా గట్టిగా కొట్టినట్లు చెప్పింట. వాళ్ళ సూపర్వైజర్ విన్నదట. వెంటనే ఆవిడ వెళ్ళి ఉష టీచర్తో రిపోర్ట్ చేసింది. టీచర్ ఉషను పిలిచి అడిగితే ఉష నిజమేనని చెప్పింట. టీచర్ వెళ్ళి ప్రిన్సిపాల్తో చెప్పింట. ఆవిడ వెంటనే చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి రిపోర్ట్ చేసింది అంది లోరా. ఆ స్కూల్లో వాళ్ళు ఎవరికి వారు వాళ్ళ మీద ఎటువంటి నెగ్లిజెన్స్ అన్న అభాండం పడకుండా జాగ్రత్త పడ్డారనిపించింది లలితకు. క్షణంలో అంతా అర్థమైపోయింది. ఇది ఇలాగే వదిలేస్తే ఇంకా గందరగోళం అవుతుందనిపించింది. వెంటనే ఇదంతా విన్న నేను ఉష చదివిన కథలో జరిగిన సంఘటన, ఆ కథ ఉషకి బాగా నచ్చింది. బహుశా ఫ్రెండ్స్తో చెప్పిందేమో, సూపర్వైజర్ తప్పుగా అర్థం చేసుకుని ఉంటుంది అంది లలిత. రఘు అర్థం కానట్లు చూశాడు. లోరా లేచి నుంచుని షేక్ హ్యాండ్ చెయ్యి చాపుతూ, మాకు వచ్చే రిపోర్ట్స్ అన్నీ ఇలా సుఖాంతము అయితే మా ఏజెన్సీ ఇంత త్వరగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. నైస్ మీటింగ్ బోత్ ఆఫ్ యూ, హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్ అని బయటికి నడిచింది. లోరా విల్సన్ బయటికి వెళ్ళి కార్ డ్రైవేలోంచి బయటకు వెళ్లే వరకు ఆగి అడిగాడు రఘు. ఏం పిచ్చి కథలు చెప్తున్నావు ఉషకి?
కథలు కాదు ఏమీ కాదు అంటూ ఆ రోజు ఉదయం జరిగిందంతా చెప్పసాగింది. నీ కూతురు ఎక్కడ విందో ఒక ఫౌల్ వర్డ్ నేర్చుకుంది. మా అమ్మ మీద ప్రయోగించింది. అమ్మ ఫట్మని ఒకటి వేసింది చెంప మీద. దండిస్తే కానీ గుర్తుంచుకోదుట అని నవ్వాలని ప్రయత్నిస్తూ. రఘు ముఖం చిటపట్లాడిపింది. ఏం జరిగిందో చెప్పు మీ మదర్కి. దండను ఉషక్ కాదు మనకు అని గదిలోకి వెళ్ళిపోయాడు. పక్క గదిలోంచి అంతా వింటున్న కమల విస్తుపోయింది. ఏమిటి, నీ ఇంట్లో నీ పిల్లను క్రమశిక్షణలో పెట్టుకోవడం కూడా నేరమే? ఇదా అమెరికా అంటే